హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పుష్ప ఎక్కడ చూసినా పుష్ప మూవీ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు పుష్ప మూవీని రిలీజ్ కాకుండా ఆపటం ఎవడి వల్ల కాలేదు. అటు గన్నవరం జనసేన పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, నేను ఆపేస్తాను తొక్క తోలు అనేసి, అతని వల్ల కాలేదు. పిఠాపురంలో పోస్టర్లన్నీ పీకేసి రోడ్డున పడేశారు, వాళ్ళ వల్ల కాలేదు. పిల్ల సైనికుల వల్ల కాలేదు. అలాగే ఎక్కడ కూడా థియేటర్‌లో ఎవడు కూడా సినిమాని ఆపే ధైర్యం కానీ, సినిమాని టచ్ చేసే ధైర్యం కానీ ఎవడూ చేయలేదు. ఇది 'పుష్ప' గాడి ఆల్ టైమ్ రికార్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టారు, చాలా విధాలా భయపెట్టారు, చాలా ప్రతిజ్ఞలు చేశారు. పిల్ల సైనిక్సు, మెగా హీరో ఫ్యాన్స్ అందరూ కూడా. ఎవడు ఏం టచ్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు థియేటర్స్‌లో మాత్రం కొద్దిగా అలర్జడే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ముంబైలోని గెలాక్సీ థియేటర్‌లో 'పుష్పాస్' మూవీ రన్ అవుతున్న టైంలో ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా చూసిన ప్రేక్షకులకి సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు మంటలు, శ్వాస తీసుకోపోవటం, గొంతు నొప్పి, ఇటువంటివి తీవ్రమైనటువంటి అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్స్ కలిగినాయి. ఎందుకంటే ఎవరో 'పుష్ప' థియేటర్‌లలో స్ప్రే చేశారు. కొంత మనుషులకి బ్రీతింగ్ కలిగించేటువంటి ఒక స్ప్రేని వాళ్ళ థియేటర్ మొత్తం స్ప్రే చేశారంట. సో, ఒక్కసారిగా థియేటర్ ఇంటర్వెల్ తర్వాత అందరూ దగ్గులు, తుమ్ములు, గొంతు మంటతో అల్లాడిపోతూ కళ్ళలోంచి నీళ్ళొస్తూ ఉన్నాయంట. సో, థియేటర్ మొత్తాన్ని ఉన్న పళంగా ఖాళీ చేయించేసి, ఏ స్ప్రేయో తెలీదు, ఎంత హానికరమో తెలీదు, ఎవరు చేశారో తెలీదు. కాబట్టి అందరిని ఇమ్మీడియేట్‌గా ఎవాక్యుయేట్ చేసేసి అక్కడ థియేటర్ మొత్తాన్ని నీట్‌గా క్లీన్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అరే! ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా, తెలంగాణలో ఫ్యాన్స్ కొన్ని చదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. థియేటర్‌లోకొచ్చేసి మంటలు పెడతాము, థియేటర్ పోస్టర్‌లు చించేయటము, ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయటం చూసాం. కానీ టోటల్‌గా థియేటర్‌లోనే కుళ్ళుతో, కోపంతో, బాధతో స్ప్రే చేయటం అనేది అసలా ఎంతమందిని ఇబ్బందికి గురి చేసి, సినిమా చూసే ప్రేక్షకులను డిస్టర్బ్ చేయటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి చర్య. ఎందుకంటే బాలీవుడ్డే కాదు, ఎవరు కూడా టాలీవుడ్ ఈ రేంజ్‌లో దూసుకుపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అటు బాలీవుడ్‌లో కూడా 'పుష్ప' కలెక్షన్‌ల సునామీ ఊచకోత కంటిన్యూ అవుతూనే ఉంది. సో, చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు మా బాలీవుడ్ తగ్గిపోతుంది? మా బాలీవుడ్ హీరోస్ ఈ రేంజ్‌లో ఎందుకు కలెక్షన్స్ చేయలేకపోతూ ఉన్నారు? అంటూ పీక్కొని చచ్చిపోయే కొంతమంది యొక్క చర్య ఇదని తెలుస్తుంది. అంతేకాదు, పోలీసులు ఇలా స్ప్రే చేయడానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి కారణాలేంటో వెరీ సూన్ చెప్తూ ఉంటారు. ఏం జరిగినా 'పుష్ప' కలెక్షన్స్‌ని ఈ వీకెండ్ మాత్రం టచ్ చేసే ధైర్యం ఎవ్వడికి లేదు, ఏ సినిమాకి లేదు. అంతవరకైతే రాసి పెట్టుకోవచ్చు. ఓవరాల్‌గా 'పుష్ప' సినిమా పైన రిలీజ్‌కు ముందు ఇటువంటి అడ్డంకులు చాలా వచ్చాయి. రిలీజ్ తర్వాత కూడా అడ్డంకులు చాలా వస్తున్నాయి. ఇక పైన కూడా ఇలాగే చాలా ఇబ్బందులు పెడతారు. బట్ కలెక్షన్స్ కానీ, అల్లు అర్జున్‌కొచ్చే ఫేమ్ కానీ, 'పుష్ప మ్యానియాని' కానీ ఎవరు తగ్గించలేరనేది వాస్తవం. ఏదేమైనప్పటికీ ఇటు చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటేనే కదా మాకు కూడా న్యూస్ దొరుకుతది. అంతే కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.